వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఆ అమ్మ ఆ ఆవు, అమ్మతో కలిపి ఆవును చెప్పారు. ఎందుకు? చుక్క పాలు లేకుండా కల్తీ నెయ్యి జరిగింది అని ఇన్ని రోజులు మాట్లాడుతున్నాం కదా. చుక్క పాలు సంగతి అటుంచండి, అసలు కల్తీ లేని ఆవు అనేది దేశంలో ఉందా? అయితే అప్పుడు చేసిందంతా కల్తీ అని మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు వాడే అన్ని దేవాలయాల్లో వాడే నెయ్యి ప్యూర్ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి అని బలంగా చెప్పగలమా? దేశం పైన జరిపిన దాడిలో ఆవు బలైందా? భారతీయులు బలయ్యారా? ఇలాంటి అనేక అంశాలను ఇవాళ ఎర్ర జర్నలిజంలో చూద్దాం. అనేక విషయాలు తెలుసుకుందాం. అపి స్వర్ణమయీ లంకానమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, ఈ లంక బంగారుమయమైనప్పటికీ నాకు దీనిపై ఆసక్తి లేదు. ఎందుకంటే కన్న తల్లి లాంటి పుట్టిన గడ్డ మాతృభూమి స్వర్గం కంటే మిన్నా అని రావణ సంహారం తరువాత లక్ష్మణుడితో శ్రీరాముడు అన్న మాటలు ఇవి. ఈ వ్యాఖ్యలు నేపాల్ దేశం యొక్క జాతీయ నినాదం కూడా. మనం కూడా జననీ జన్మభూమిశ్చ అని అనేక సందర్భాల్లో అంటూ ఉంటాం. ఖచ్చితంగా ఈ భూమి మీద, ఈ దేశం మీద, ఈ పుట్టిన నేల మీద ప్రతి ఒక్కళ్ళకి ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఒక్క భూమి మీద మాత్రమే కాదు, ఈ ప్రేమ మనకి గోవుతో కూడా మొదలైంది. ఆవు మీద కూడా అదే ప్రేమను కనబరచాల్సిన అవసరాన్ని మన గతం అంతా చెప్పింది. మనం మర్చిపోతూ వచ్చాం. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. అందుకే ఆనాడు మేము ఇంటింటికి ఓ గోవు అనే మగధా న్యూస్ నినాదం అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఎందుకు ఇంటింటికి ఒక గోవు ఉండాలి అని ఆనాడు చెప్పానో ఇప్పుడు చెప్తాను ఆ విషయాలన్నీ కూడా. అంటే ఇక్కడ భగవంతుడి గురించో లేదంటే ఇంకేదైనా పురాణాల గురించో నేను చెప్తున్నాను అని కాదు. నిజానికి భగవంతుడి గురించి మాత్రమే కాదు, కల్తీ రియల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడాలి. హిందూ సాంప్రదాయంలో ఆచార వ్యవహారాలతో పాటుగా పూజలు, కైంకర్యాలు, ఆ ఆలయ విధానం, అక్కడి స్థల పురాణం కావచ్చు, శాస్త్రంలో చెప్పిన ఆధారాలను బట్టి ఉంటూ ఉంటాయి. అంటే పూజా విధానాలు, పాటించే పద్ధతులు, అనుసరించే తిథి వారాలు దేవాలయానికి కూడా చిన్నపాటి తేడాలతో, చిన్న చిన్న వ్యత్యాసంతో ఉండొచ్చు. కానీ భగవంతుడికి ప్రసాదించే పాలు, నెయ్యి లాంటి పదార్థాలు మాత్రం ఏ దేవాలయంలో అయినా సరే అత్యంత పవిత్రంగా చేయవలసిన అవసరం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అది అన్ని దేవాలయాల్లో కూడా అందరూ పాటించే ఒక ప్రాథమిక సూత్రంగా వస్తూ వచ్చింది. అయితే ఒక్క నెయ్యి విషయంలో మాత్రమే ఒక పద్ధతి ప్రకారంగా దేవీ దేవతలకు నెయ్యి, పాలు నివేదిస్తూ ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచే దేవీ దేవతలకు స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే సమర్పిస్తూ వచ్చారు. ఎందుకంటే భరత భూమి పైన స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది ఏమైనా ఉంది అంటే గనక అది మనం భావించేది పాలు, నెయ్యి. ఈ మధ్య దేవాలయాల్లో ముఖ్యంగా తిరుమల స్వామికి అపచారపు నెయ్యిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఒక మీడియా సెక్షన్ అంతా కూడా ఒక్కడుగు కాదు 4 అడుగులు ముందుకేసి నెయ్యి లేదు, వెన్న లేదు, మీగడ లేదు, పాల చుక్క కూడా లేదు అని అంటూ ఉన్న నేపథ్యంలో ఆ లడ్డు ఏడుస్తున్నట్టు లేదంటే వకుళమాత కన్నీరు పెట్టుకుంటున్నట్టు చేసిన దాన్ని మేము ఖండించడం జరిగింది. అలాగే కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ని, నిజాలని మనం వదిలేస్తున్నాం. ఆ నిజాల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎస్, పాల చుక్క లేదు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇది రైట్. పాల చుక్క కూడా లేకుండా తయారు చేస్తున్నారు. పాలే లేవు. నాకు ఇప్పుడు ఒక డౌట్, అసలు ఆవు అయినా ఉందా అని. అంటే ఏ ఆవు ఉంది అని. ఆవులు అంటే అన్ని ఆవులు కాదు, కొన్ని ఆవులు మాత్రమే అవి ఆవులుగా, ఆ ఆవు నెయ్యి మాత్రమే తయారు చేయాలి అనే ఒక విధానం ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకోవాలి. ఒక 10 రోజుల రీసెర్చ్ తర్వాత నేను ఇప్పుడు అనేక అంశాలను సేకరించి మీ ముందు ఉంచబోతున్నాను. ఈ రియల్ ఫ్యాక్ట్స్ అన్ని. ఇందులో దేవీ దేవతలకు, స్వామి అమ్మవార్లకు ఉపయోగించే విగ్రహమూర్తులకు వాడే పాలు, నెయ్యి ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా స్వచ్ఛంగా తయారైనవే వినియోగించాలి అనేది ఆ స్థల పురాణాలు, ఆలయ శాసనాల ద్వారా లిఖించబడి ఉంటుంది. ఉదాహరణగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆనాడే పాండ్యులు, చోళులు, విజయనగర సామ్రాజ్యాధీశులు స్వామివారి పట్ల భక్తి ప్రపత్తులతో నడుచుకునేవాళ్ళు. 5000 సంవత్సరాల క్రితమే స్వామివారు ఇక్కడ వెలిసారు అనేది స్థల పురాణం చెబుతుంది. వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం లిఖించిన దాదాపుగా 1150 శాసనాలు ఇప్పటికీ కూడా ఆలయంలో ఉన్నాయి. ఆనాడు లిఖించినవి ఈనాటికి కూడా ఉన్నాయి. అందులో స్వామివారి లడ్డూ ప్రసాదం, లడ్డూ తయారీ విధానం, దానికి ఏవేవి ఎన్ని పాళ్ళు వాడాలి, ఈ విషయాలన్నీ చెబుతూ కూడా లడ్డూ ప్రసాదం తయారీ విధానం ఉంది. అత్యంత పవిత్రంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఆ లడ్డూకి అంతటి ప్రాధాన్యత ఉండేది. ఆ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా స్వచ్ఛంగానే దొరికే అవకాశం ఉంటుంది. కానీ నెయ్యి తయారీ మాత్రమే కీలకం అని భావించిన పల్లవులు, వారి రాణి అయిన సావాయిదేవి ఆనాడే 9వ శతాబ్దంలోనే అనేక భూములను స్వామివారికి సమర్పించారు. ఆ తర్వాత చోళులు, ఆ తర్వాత పాండ్యులు అనేక గ్రామాలను, భూములను స్వామివారి ఆలయానికి ఇచ్చేశారు.
10వ శతాబ్దంలోనే చోళరాజులు రాణులు ఇచ్చేవారు. ఆ ఇచ్చే విధానాన్ని సంస్కృతంలో అయితే దేవదాన అని అంటారు. అలాగే తమిళ్లో అయితే తిరునామత్తుక్కాణి అనే పేరుతో ఆలయానికి నిత్య నైవేద్యాల కోసం ఇచ్చేవారు. కొన్ని గ్రామాలనే ఇచ్చేసేవారు. అలాగే బంగారు ఆభరణాలను, సంపదను కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉండేవారు. రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడు ఇచ్చిన భూముల నుండి వచ్చిన ఆదాయాన్ని స్వామివారి కైంకర్యాలు, నిత్య నైవేద్యాలకు వాడుతూ ఉండేవారు ఆనాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా 7,600 ఎకరాల భూమి స్వామివారి పేరు మీద ఉంది. ఎందుకు ఈ భూములను దానంగా ఆనాటి చక్రవర్తుల నుంచి ఇచ్చారు అంటే, ఆ ఇచ్చిన భూమిలో పంట పండించాలని, అలాగే ఆ పంట ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికి చెందేలాగా ఒక పద్ధతి పాటించాలని, అలాగే ఆ భూమిలో గోవులను పెంచాలని, అక్కడి పచ్చిక బయళ్ళు ఏవైతే ఉంటాయో ఆ భూముల్లో ఆ పచ్చిక బయళ్లను మాత్రమే ఆహారంగా ఏర్పాటు చేసుకుని తద్వారా గో పెంపకాన్ని పెంపొందించాలని, ఆవు పాలు, ఆ పాల ద్వారా చక్కటి నెయ్యి తయారు చేసేవాళ్ళు, ఈ విధంగా చేయాలి అని ఆనాటి రాజులు ముందే ఊహించి ఇలా ఒక సాంప్రదాయంగా పెట్టి ఒక రాజు తర్వాత ఒక రాజు వందల సంవత్సరాల పాటు అలా ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అది మనం జరుపుతున్నామా? ఇప్పటికీ ఆ పద్ధతిని మనం అనుసరిస్తున్నామా? ఎందుకు జరపలేకపోతున్నాం? ఎస్వి గో సంరక్షణశాల ద్వారా ఇదే తిరుపతిలో చంద్రగిరి రోడ్డులో సుమారుగా 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న గోశాలలో ఒంగోలు, పుంగనూరు, కపిల వంటి దాదాపుగా 2,600కు పైగా దేశవాళీ గోవులు ఇక్కడ నోట్ చేసుకోండి, ఇండిజీనియస్ ఆవులు అంటారు, వీటిని సంరక్షిస్తున్నారు. గో ఆధారిత నైవేద్యం కూడా తయారు చేసి స్వామివారికి పెడుతున్నారు. అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా, గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు వీటన్నింటి కూడా స్వామివారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నుంచి తీసుకొచ్చిన పండ్లు, కూరగాయలు, వీటితో తయారు చేసిన వంటకాలు, అది బియ్యం కావచ్చు, లేదంటే జీలకర్ర కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అక్కడ తీసుకొస్తూ ఉంటారు. మళ్ళీ మిగతా వస్తువులు, సామాన్లు ఏవైతే ఉంటాయో ప్రతి నెల తీసుకోవాల్సినవి అవి కూడా బయట నుంచి కొన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడి వరకు టీటీడీ నిజానికి చాలా చక్కగానే నిర్వహిస్తుంది అని చెప్పాలి. అయితే ఈ అపచార నెయ్యికి, అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చక్కగా నిర్వహిస్తూ వస్తుంది అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న టీటీడీయో లేదంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీయో కాదు. ప్రతి టీటీడీ విభాగంలో, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నది, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరు అధికారంలో ఉన్నా ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఈ 400 ఎకరాల్లో జరుగుతున్న గో సంరక్షణశాల ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అందేది టీటీడీకి వస్తుంది. చాలామంది క్యూ లైన్లో ఉన్న పిల్లలకి పాలు రూపంలో ఇస్తున్నారు. ఆ కార్యక్రమాలు యథావిధిగానే అక్కడి నుంచి వచ్చే ఆహారాన్ని ఆ విధంగానే నిర్వహిస్తున్నారు. అందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అది మాత్రం చాలా సక్రమంగా జరుగుతుంది. దీన్ని ఒప్పుకోవాలి అందరూ కూడా, రైట్? ఇది ఇలా ఉంది. ఇక ఈ అపచార నెయ్యి ఏదైతే ఉందో దీనికి సంబంధించి మన టీటీడీ పెట్టే ఖర్చు ఎంతో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భక్తులు సమర్పించిన కానుకలతో మనం ఎలాంటి పదార్థాన్ని కొనుక్కుంటున్నాం, స్వామివారికి ఎలాంటి పదార్థాన్ని పెడుతున్నాం, స్వామివారి ద్వారా మనందరికీ అందే ఈ ప్రసాదాన్ని మనం ఎలా తింటున్నాం అన్న విషయం తెలియాల్సిన అవసరం ఉంది. అంటే అది ఆనాటి బోలేబాబా డైరీ కావచ్చు, ఆ తర్వాత ఏఆర్ డైరీ అది కావచ్చు, ఆఖరికి నందిని డైరీ కూడా కావచ్చు. మనం ఎంత నెయ్యి కొంటున్నాం వారి దగ్గర నుంచి, దానికి మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం అన్న విషయాలు అందరికీ తెలియాలి. అసలు తిరుమలకు ఎంత నెయ్యి ప్రతిరోజు అవసరం పడుతుందో విషయాలు కూడా తెలియాలి. తిరుమల దేవస్థానానికి రోజుకి 2 నుంచి 3 టన్నుల నెయ్యి అవసరం పడుతుంది. అంటే 3,000 కిలోల నెయ్యి దాదాపుగా ప్రతిరోజు వాడుతూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 ఆగస్టులో ఏఆర్ డైరీని క్యాన్సిల్ చేపించేసి, ఎందుకంటే కల్తీ జరుగుతుందని గుర్తించిన తర్వాత, ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేసారు ఇమ్మీడియట్లీ. మంచి పద్ధతి. ఆ తర్వాత కేఎండి కర్ణాటక మిల్క్ డైరీ వాళ్ళ, అంటే కర్ణాటక ప్రభుత్వం మిల్క్ డైరీ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే నందిని డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎంతకి ఇచ్చారు? కిలో 475 రూపాయల చొప్పున 6 నెలలకు 20 లక్షల కేజీల నెయ్యిని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొనడం జరిగింది. జూలై, ఆగస్ట్ నెలల్లో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 6 నెలలకి ఈ టెండరు, అంటే ఈ కాంట్రాక్టు ద్వారా ఎంత ఖర్చు పెట్టారు? 130 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే తిరుమలలో కేవలం నెయ్యి కోసమే ఏడాదికి దాదాపుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. స్వామివారికి ఏడాదికి ఖర్చుల రూపంలో, అంటే సామాన్లు అవన్నీ కొనడానికి దాదాపుగా 700 నుంచి 800 రూపాయలు ఖర్చు అవుతుంటే, అందులో ఒక 700 నుంచి 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే
కేవలం ఈ నెయ్యి కోసమే 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నమాట. ఇక ఇక్కడ ఇంకొక కఠిన విషయం కూడా చెప్తాను మీకు. ఇప్పుడు కొంటున్న నందిని నెయ్యి ప్యూర్ అని మనం అనుకోవచ్చా? ఆ విషయం ఎవరు చెప్పాలి? అసలు ప్యూర్ అంటే ఏంటి? స్వచ్ఛమైన నెయ్యి అంటే దాని అర్థం ఏంటి? అసలు సిసల స్వచ్ఛత గురించి తెలుసుకోవాలి మనం. ప్యూర్ పాలు, ప్యూర్ నెయ్యి లభించేది కేవలం దేశవాళీ ఆవుల నుంచి మాత్రమే. దేశవాళీ ఆవులు ఎలా ఉంటాయి? దేశవాళీ ఆవులు అంటే ఏంటో అందరికీ తెలియాలి. మనందరం చాలా విషయాలని గ్రామాల్లో పుట్టి పెరిగొచ్చిన తర్వాత కూడా చాలా విషయాలు మర్చిపోతున్నాం. కానీ ఇక్కడ తెలియాలి, అసలైన ఇండిజినియస్ కౌ దేశవాళీ ఆవు ఎలా ఉంటుంది? ఆవుకి గంగడోలు ఉంటుంది. అంటే మెడ దగ్గర ఒక ఇలా మనం చూస్తూ ఉంటాము, అందరూ కూడా ఇలా మెడ దగ్గర టచ్ చేస్తూ ఉంటారు. ఆ ఆవుకి గంగడోలు ఉంటుంది. అలాగే మెడ పైన వెనక వీపు దగ్గర ఒక మోపురం ఉంటుంది. అంటే ఒక శివలింగం ఆకారంలో ఉంటుంది. అది నిజమైన అసలు సిసలైన భారతదేశపు ఆవు అలా ఉంటుందన్నమాట. గంగడోలు, మోపురం రెండు ఉంటాయి. వాటిల్నే దేశవాళీ ఆవులు అంటారనమాట. అలాంటి ఆవు ద్వారా వచ్చిన పాలను తీసి చక్కగా కాసి మరిగించి వాటిని చల్లార్చి గోరువెచ్చగా ఉన్న పాలల్లో పెరుగుతో తోడుపెట్టిన తర్వాత ఆ పెరుగు అంతటిని కూడా మజ్జిగతో చిలికి వెన్న తీసి ఆ వెన్నని సన్నటి మంట మీద నిదానంగా కాస్తే గనక ఆ కాసిన నెయ్యి నుంచి వచ్చే గుబాళింపు ఉంటుంది చూడండి. కనీసం ఆ వీధిలో 4-5 ఇళ్ల వరకు చేరుతుంది ఆ వాసన. అలా వచ్చే గుబాళింపుతోనే అర్థమవుతుంది ఇది ప్యూర్ నెయ్యి అన్న విషయం. ఆ నెయ్యికి అడుగున మిగిలిన పదార్థాన్ని గోదారి అంటారు. అలా అంటే ఆ గోదారిని కూడా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక ఆ నెయ్యిని వడకట్టి ఆ నెయ్యి మాత్రమే పక్కన పెట్టి దానిని కూడా ఇంకొంతమంది తమలపాకేసి ఆ నెయ్యిని తీస్తూ ఉంటారు. అంటే దాని స్వచ్ఛత ఇంకొంచెం పెరగడానికి. సో ఇలా అసలు సిసలైన స్వచ్ఛమైన నెయ్యి అనేది తయారు చేస్తూ ఉంటారు. అంటే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయాలి అంటే 1 కేజీ నెయ్యికి ఎన్ని దేశవాళీ ఆవు పాలు కావాలో తెలుసా? 27 నుంచి 30 లీటర్ల పాల ద్వారా 1 కిలో నెయ్యి వస్తుంది. ఎందుకంటే అందులో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా అత్యధికంగా ఉంటాయన్నమాట. అంటే తిరుమలలో అవసరమయ్యే నెయ్యి లెక్క ప్రకారంగా రోజుకి 3000 కిలోల నెయ్యి కావాలంటే 90,000 లీటర్ల పాలు కావాలి. అంటే నెలకి 27 లక్షల లీటర్ల పాలు కావాలన్నమాట. అలాగే మనం ఆర్గానిక్గా నడిపే ఏ కేంద్రం లేదా ఏ వ్యక్తులు అంటే రైతుల దగ్గర కొనాలి అంటే గనక కిలో దేశవాళీ నెయ్యి ఆవు ధర ఎంత ఉందో మీరే తెలుసుకోండి. నేను చెప్పడం కాదు, మీరే తెలుసుకోండి. కనీసం దేశవాళీ ఆవు నెయ్యి నుంచి ప్యూర్గా తీసిన నెయ్యి ధర 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పలుకుతోంది. అంటే ఇప్పుడు నందిని డైరీ నుంచి మనం కొనేది కేవలం 490 రూపాయలకి మాత్రమే. ఇది ఎలా సాధ్యమవుతుంది? అది అంటే ఏఆర్ డైరీ వాళ్ళు చేసినంత దుర్మార్గమైన అసలు పాలే లేకుండా తయారు చేసిన నెయ్యి కంటే ఘోరం అయితే ఏం కాదు నందిని నెయ్యి తయారు చేస్తున్నారు. కానీ అత్యంత తక్కువ ధరకి ఎలా ఇస్తున్నారు అంటే ఈ విషయాన్నే తెలుసుకోవాలి. కొంచెం అంటే నందిని డైరీ అనేది వాళ్ళు నమ్మదగిన సంస్థ, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆర్గనైజ్డ్గా జాగ్రత్తగా నిర్వహిస్తున్న సంస్థ. దీనిని నమ్మాలి. దీనిని ఎక్కడా కూడా మనం అభిశంసిస్తున్న విధానం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. కాకపోతే ఎలా ఇంత తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నారు అన్న విషయాన్ని మనం కూడా గుర్తించాలి. కిలోకి 1000 రూపాయలు 1500 రూపాయల నష్టం అయితే నందిని వాళ్ళు భరించరు. ఎందుకంటే ఎవరైనా ఏ రాష్ట్రం చేసినా ఏ వ్యాపారి చేసినా లాభాల కోసమే వ్యాపారాలను నడుపుతారు. అలాంటప్పుడు 1000-1500 తేడాతో కిలోకి అంత వ్యత్యాసంతో వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. అయినా ఎలా దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నారో విషయం తెలుసుకోవాలి. జెర్సీ ఆవు పాలను వాడుతున్నారు. జెర్సీ ఆవు పాలల్లో ఏముంటుంది అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కానీ పోషక విలువలు మాత్రం తక్కువగా ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇండిజినియస్ కౌ దేశవాళీ ఆవుల్లో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్యాట్ ద్వారా నెయ్యి చాలా ఈజీగా సేకరిస్తూ ఉంటారనమాట. మరి జెర్సీ ఆవుని దేశవాళీ ఆవు అనుకుని మనం సరిపెట్టుకోవచ్చా? ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో సరిపెట్టలేవు. దేశవాళీ ఆవు ప్లేస్లో జెర్సీ ఆవుని ఏమాత్రం కూడా రీప్లేస్ చేయలేవు. ఎందుకంటే 2 రకాల జంతువుల సంక్రమణం ద్వారా తయారు చేసిందే జెర్సీ ఆవు. జెర్సీ ఐలాండ్ నుంచి దీని పుట్టుక మొదలైంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చిన తర్వాత తమ పాల అవసరాల కోసం కొన్ని విదేశీ జాతుల్ని
అంటే సైనిక డైరీ ఫార్మ్స్లో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ సమయంలోనే పూర్తిగా 1820 సమయంలోనే పూర్తిగా అనేక రాష్ట్రాల్లో ఈ జెర్సీ ఆవుల్ని అప్పటి నుంచి తీసుకొచ్చి నిదానంగా మనకు అలవాటు చేశారు. అంటే ఏంటంటే తక్కువ గడ్డి తింటాయి, ఎక్కువ పాలు ఇస్తాయి. ఇదే ఫార్ములా, తక్కువ గడ్డి ఎక్కువ పాలు. దాంతో జెర్సీ ఆవు వైపు అందరూ మొగ్గు చూపారు. ప్రయోగాత్మకంగా మొట్టమొదటిగా బెంగళూరులోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI, మనం చెప్పుకుంటున్నాం కదా NDRI రిపోర్ట్ అని, సో వాళ్ళ ద్వారా దీనిని దేశవ్యాప్తంగా పెంచారనమాట. అంటే అలహాబాద్లో కూడా అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ వంటి చోట్ల ఈ జాతుల మీద పరిశోధనలు చేశారు. దేశవ్యాప్తంగా వీటిని విస్తరిస్తూ వచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జెర్సీ ఆవులు ఎన్నున్నాయో తెలుసా? దేశవాళీ ఆవులు ఎన్నున్నాయో తెలుసా? అది కూడా తెలుసుకోవాలి. 2019లో జరిగిన 20వ పశు గణన లైవ్ స్టాక్ సెన్సెస్ అంటారు. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జెర్సీ ఆవులు, ప్రధానంగా జెర్సీ క్రాస్ బ్రీడ్ ద్వారా వచ్చిన ఈ జెర్సీ ఆవులు మొత్తం సంఖ్య 5,13,00,000 ఉన్నాయి. 5,13,00,000 ఉన్నాయి. అంటే 51.36 మిలియన్లు అంటారు. 5,13,00,000 ఉన్నాయి. అలాగే దేశవాళీ ఆవులు ఎన్నున్నాయో తెలుసా? లెక్కల ప్రకారం మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికేది 14 లక్షలు అని చెప్తారు, 14 కోట్లు అని చెప్తారు. కానీ ఇది శుద్ధ అబద్ధం. ఎందుకంటే దేశవాళీ ఆవుల్లో రకాలు ఉంటాయి అన్నమాట. ఆ రకాలను మనం తెలుసుకోగలగాలి. గిరిజాతి, గుజరాత్లో దొరికే గిరిజాతి, అలాగే లికిమి, సాహివాల్, మన ఒంగోలు, అలాగే మన పుంగనూరు, ఇలాంటి ఆవులు అన్నింటినీ కూడా దేశవాళీ ఆవులు అని చెప్పి చేర్చేసి 14 కోట్లు దేశవాళీ ఆవులు దేశమంతా ఉన్నాయని చెప్తున్నారు. ఇది 100% రాంగ్. అంటే ఏ ఆవుకైతే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా గంగడోలు, మోపురం ఉంటుందో అది మాత్రమే దేశవాళీ ఆవు. అవి దాదాపుగా వాటిని లెక్క తీస్తే కనుక అవి దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా 2 కోట్లు మాత్రమే ఉన్నాయి అని లెక్క తెలుస్తుంది. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ సంకర జాతి ఆవులు, క్రాస్ బ్రీడ్ ఆవులు దాదాపుగా 11 లక్షలు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా అన్నిటినీ మిక్స్ చేసి చెప్తారు కాబట్టి అన్నీ మిక్స్ చేస్తేనేమో దాదాపుగా 14 లక్షల ఆవులు ఉన్నాయి దేశవాళీ ఆవులు. కానీ నిజానికి కేవలం ఉన్నది 5 లక్షలు కూడా ఉండవు అనేది చెప్తున్నారు. 5 లక్షలు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా దేశవాళీ ఆవులు లేని పరిస్థితి నెలకొనుంది. ఇప్పుడు అసలు మన రాష్ట్రంలో ఎంత నెయ్యి తయారు చేయొచ్చో తెలుసుకోవాలి. అంటే ఏపీలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సహకార సంఘాలు ఉంటాయి కదా, పాలు సేకరణ సహకార సంఘాలు, వీటి ద్వారా కానివ్వండి, లేదంటే ఇవి సేకరించే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు, దొడ్లా కానీ, విశాఖ కానీ, విజయ కానీ, హెరిటేజ్ కానీ, ఇలాంటి డైరీలు ఏవైతే ఉంటాయో ఈ డైరీల ద్వారా గేదెల పాలుని మనం రోజుకి అన్ని డైరీల ద్వారా 48 లక్షల లీటర్లను సేకరిస్తూ ఉన్నామన్నమాట. అలాగే జెర్సీ ఆవు, దేశవాళీ ఆవుల నుంచి వచ్చే పాలు దగ్గరగా 18 లక్షల లీటర్లను సేకరిస్తున్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. 1820, 1850 ఈ దశకంలోనే ఈ క్రాస్ బ్రీడింగ్ ఆవుల్ని భారతదేశం మీదకి తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఈ క్రాస్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అంటే అప్పటికి ఆవుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అంటే ఈ క్రాస్ బ్రీడింగ్ ద్వారా 1960, 1970 భారతీయ దేశవాళీ ఆవుల పాల దిగుబడిని పెంచడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ద్వారా ఆపరేషన్ ఫ్లడ్ అని ఆ సమయంలో జెర్సీ ఆవుల్ని విస్తృతంగా దిగుమతి చేసుకోవడం, దాన్ని దేశవ్యాప్తంగా కూడా అంటే లోన్ల ద్వారా కూడా, బ్యాంకు లోన్ల ద్వారా కూడా ఆ ఆవుల్ని ప్రతి ఒక్కరికి అందజేయడం, గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఆవుల్ని అందించడం ద్వారా ఇది ప్రభుత్వం చేసే ఒక సహకారమో ఒక మేలో అన్నట్టుగా అందించేశారు. అంటే తీసుకొచ్చి మన ఆవు ప్లేస్లో జెర్సీ ఆవుల్ని మనకు తెలియకుండానే మన మెడకి చుట్టారన్నమాట. ఇప్పుడు చెప్పండి, జెర్సీ పాలకు దేశవాళీ ఆవు పాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా లేదా? అందుకే ఆనాడే వేమన చెప్పారు, గంగి గోవు పాలు గరిటెడైనను జాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను జాలయా, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అంటే గంగి గోవు పాలు, స్వచ్ఛమైన గంగి గోవు మాత్రమే గంగి గోవు, అవి గరిటెడు దాగినా చాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అని ఆనాడే వేమన చెప్పారు. అంటేనే మరి ఆనాటి ఎంతోమంది కవులు చెప్పిన ఇలాంటి విషయాలను మనం ఎలా వదిలేస్తూ వచ్చాం. అలాగే ఇంకొక విషయం, భారతదేశంలో ఆనాటి రాజులు ఒక ధర్మం 4 పాదాల మీద వెళ్ళడానికి, దేశం తమ ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాళ్ళో మీకు తెలుసా? తెలియాలి. ప్రతి ఒక్కళ్ళు మనం దీని గురించి మాట్లాడుకోవాలి. రాజులు తమల్ని ఏ శత్రువు వచ్చి చంపేసినా సరే తమ రాజ్యంలో ఉన్న సంపద ఆ శత్రువుకి దక్కకూడదు, కనీసం కొంతైనా సరే నా రాజ్య ప్రజలకు దక్కాలి అని దేవాలయాల్లో లోపల ఇలానే వాటిని ఏమంటారు లంకి బిందులు పెట్టారు అనే అత్యంత సంపద ఉందని చెబుతూ ఉంటారు కదా, ఆ సంపదని దాచిపెట్టి అక్కడ భయంకరమైన కాలకూట విష నాగులను రక్షణగా పెడుతూ ఉండేవాళ్ళు.
ఆ సంపద ఏదో ఒక రోజు తమ ప్రజలకే దక్కాలి అని భావిస్తూ అలా దేవాలయాల నిర్మాణం చాలా చోట్ల జరుపుతూ ఉండేవాళ్ళు. అలాగే దేవాలయాలకి నిత్య పూజలు జరుపుతూ ఉండేవాళ్ళు. దేవాలయాల్లో దీపం ద్వారా, నిత్య పూజల ద్వారా, అక్కడున్న సద్బ్రాహ్మణుల వేద పఠనం ద్వారా దేశం మొత్తం సుభిక్షంగా ఉండగలుగుతుంది అని రాజులు ఏం చేసినా దేవాలయాల నుంచే చేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రజలంతా బాగుంటారు కాబట్టి అక్కడ కొన్ని దానాలు జరుగుతూ ఉండేవి. అంటే దేవాలయాలకి సంపద దానం, దేవాలయాలకి భూదానం, దేవాలయాలకి గోదానం, అక్కడున్న బ్రాహ్మణులకి కొన్ని గ్రామాల దానం. ఈ విధంగా రాజులు ఈ సంపదని కాపాడుకుంటూ వచ్చారు. అప్పుడే ధర్మం 4 పాదాల పైన నడుస్తుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు. దేశం అంటే భూమి పైన ఉన్న మనుషులం మనంతా. అలా దేవాలయాలకి రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఈ రెండిటికి కూడా ఒక లింక్ ఉండేది. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఇదే దేవాలయాల్లో మన విషపు ఆహారం తింటున్నాం. ఇదే దేవాలయాల్లో ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం వీటన్నింటినీ అనుసరిస్తూ ఉండడం ద్వారా, అక్కడ గోవులు కూడా ఉండడం ద్వారా, అంటే అక్కడి ఆహారం, అక్కడి పద్ధతులు, అక్కడి సాంప్రదాయం, అక్కడి వేదం ఇవన్నీ కూడా దేవాలయాల్లో ఏం జరుగుతుందో రాజ్యంలో కూడా అదే జరుగుతుంది. అంతేగాని రాజ్యంలో జరిగేది దేవాలయాల్లో కాదు. కాబట్టి దేవాలయాలు అనేవి ప్రశస్తమైనవి. మనిషి బతుకు జీవన విధానానికి ప్రతీకలే దేవాలయాలు. అదే దేవాలయాల్లో మనం విషం కలిపి పెడుతున్నాము అంటే గనక ఇక రాజ్యం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో ఇట్టే చెప్పేలేమా? దేవాలయాలని ఆ మధ్య వచ్చిన తురుక్స్ ఏం చేశారు? మన దేవాలయాలను బద్దలు కొట్టారు. మన సంపదని దోచుకుపోవడానికి, మన నమ్మకాన్ని కూడా దెబ్బతీయడానికి కొట్టిన దెబ్బే దేవాలయాల మీద దాడి ఆనాడు. ఇంకొకరు వచ్చారు, మన పురోహిత జ్ఞానాన్ని ప్రశ్నిస్తూ వేదం పలికే నోటికి తాళం వేస్తూ వచ్చారు. వేదం ప్రతిధ్వనించినప్పుడు ఆ సౌండ్ సిస్టమ్ ద్వారా గెలాక్సీలో మన గ్రహాలు సక్రమంగా తమ ఆర్బిటేషన్లో అవి ఉంటాయి అని, అలాగే మనిషి మెదడు యాక్టివ్ అవుతుందని చెబుతూ వచ్చారు. అలాగే గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలు మనిషిలోని 24 గ్రంథుల పైన పనిచేస్తూ ఉంటాయి అని స్వయంగా నాసా అమెరికన్ సైంటిస్ట్ డాక్టర్ హోవార్డ్ స్టీన్ గ్రిలే చెప్పారు. మన గాయత్రి మంత్రం పైన ఆ ధ్వని వల్ల కొన్ని రోగాలు కూడా ఎలా నయం కాగలవో కూడా ఆయన చెప్పారు. అప్పుడు నిజానికి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఎక్కడో ఉన్న నాసా సైంటిస్టు గుర్తించారు, కానీ ఇక్కడ ఇదే దేశంలో పుట్టిన మన వేదాలని, మన మంత్రాలని మనం మర్చిపోతున్నాం. అలాగే దేవాలయాల ప్రాశస్త్యాన్ని కూడా మర్చిపోతున్నాం. అదేదో టూర్ లాగా వెళుతున్నాం తప్ప అక్కడ మనం ఎందుకు వెళుతున్నాం, దేనికోసం వెళుతున్నాం, ఆ స్థలం యొక్క పవర్ ఏంటి, అక్కడ పెట్టే ఆహారం పవర్ ఏంటి, ప్రసాదం ఇంతే ఎందుకు ఇస్తారు, ప్రసాదం ఇంతెందుకు మనం తినాల్సిన అవసరం ఉండదు, ప్రసాదం విశిష్టత ఏంటి, ఎలాంటిది కలిసి ఉంటుంది, అలాంటిది ఆహారంగా మనం ఎలా పాటించాలి అన్న ఇలాంటి ధర్మాలన్నింటినీ కూడా మనం మర్చిపోతూ వచ్చాం. అలాగే మన మీద, మన ధర్మం మీద, సనాతనం మీద కొట్టడం అంటే మన జీవన విధానాన్ని కొట్టడమే. మన జీవన విధానాన్ని కొడుతూ వచ్చారు ఆనాడు వాళ్ళైనా, ఆ తర్వాత వచ్చిన ఇంకొకరైనా సరే. పదే వాళ్ళ పేర్లు మాట్లాడడం కూడా ఇష్టం లేకుండా ఉంది. నిజానికి అసలు సైన్స్ అంటే ఏంటో తెలుసా? సైన్స్ అంటేనే సనాతనం, సనాతనం అంటేనే సైన్స్. అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మన అలవాట్ల మీద దెబ్బ కొట్టారు, మన సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టారు, మన ఆవును కూడా దెబ్బ కొట్టారు. ఇంత ఆరోగ్యమైన ఆ ఆవు పాలు తాగే భారతీయులు ఇంత తెలివిగా దృఢంగా ఉన్నారు కాబట్టి ఆ ఆవుని కామధేనువు అనుకుంటున్నారు. ఆ ఆవును కోరితే ఏమైనా ఇవ్వగలదు అని అనుకున్నారు కాబట్టి, ఏదైనా ఇవ్వగలిగింది ఆవు అయినప్పుడు ఆవుతోనే వీళ్ళు జీవనం చేసుకున్నారు కాబట్టి అని ఆ ఆవు మీద కన్నేసిన వాళ్ళు ఆవు పాలు తాగే కంటే ఆ ఆవునే కోసుకు తింటే పోలా అనుకుని అప్పటి నుంచి హిందువులు ఎంత మొత్తుకున్నా, హిందువులు ఎంత వేడుకున్నా ఆ ఆవునే తింటూ ఉన్నారు. ఈనాటికి కూడా అది జరుగుతుంది. మనల్ని కాపాడడానికి భూమిపైన మన కళ్ళ ముందు తిరిగే మన తల్లి లాంటి ఆవుని, మన ప్రత్యక్ష దేవతని ఎవడో ఎక్కడి నుంచో వచ్చి తింటుంటే, అది కూడా దేశవాళీ ఆవుని మాత్రమే లొట్టలేసుకుని తింటుంటే మనం ఏమీ పట్టించుకోకుండా, ఏమీ పట్టకుండా బతికేస్తున్నాం. ఇక్కడి దాకా ఇవన్నీ పట్టించుకోకుండానే వచ్చేసాం. అసలైన ఆవుని కాపాడడం వదిలేసి ఇంట్లో ఫోటో ఆవులు పెట్టుకుని పూజ చేసుకుంటూ సరిపెట్టేస్తున్నాం. ఇంకొందరు మన మేధావులు బర్రె నల్లగా ఉందని, బర్రె పాలు శ్రేష్టం కాదా, ఆవు తెల్లగా ఉంటుందని మాత్రమే ఆవు పాలు శ్రేష్టమా అంటూ కొన్ని కొత్త భావజాలాన్ని తీసుకురావడంతో సమాజం కూడా ఒక రకమైన డైలమోలో పడిపోయింది. అలా ఆరోగ్యాన్ని వదిలిపెట్టి నాలుకకు నచ్చే ఆహారాన్ని మాత్రమే ఎక్కడ పడితే అక్కడ, ఏ ఆహారం అంటే ఆహారం, విషపూరిత ఆహారాన్ని మన కడుపులో వేస్తున్నాం. అలాగే బతికేస్తున్నాం. ప్రతి ఆహారంలో కల్తీయే రాజ్యమేలుతుంది.
రోడ్ల మీద అడుగడుగునా వెలిసిన ఫుడ్ స్టాల్స్ వల్ల ఎన్ని భయంకరమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నామో తెలుసా? రోజు రోజుకి పెరుగుతున్న క్యాన్సర్ కేసులు. ఒకప్పుడు గడప గడపకు థైరాయిడ్ ఉండడం సహజమే అనుకుంటూ వచ్చాం, దాన్ని సరిపెట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు గడప గడపకి కూడా క్యాన్సర్ గడ్డ ఈ రోజు ప్రతి గడప గడపకి మొదలైంది, ప్రతి ఇంటిని తాకుతుంది. ఈ కల్తీనే క్యాన్సర్ గడ్డల రూపంలో మనిషి లోపల కూర్చొని కుటుంబాలని వెంటాడి చావు వరకు తీసుకువెళ్లేలా కబళిస్తోంది. ఈ కల్తీ ఆహారం వల్లే 8-9 ఏళ్లకే లోకం తెలియని చిట్టి తల్లులు మెచ్యూర్ అయిపోతున్నారు. ఈ హార్మోన్ల సమస్యలతో ఆడపిల్లలకి వయసుతో పాటుగా గడ్డాలు మీసాలు కూడా పెరుగుతున్నాయి. అనేక మందిలో పెళ్ళయి ఎన్నాళ్ళైనా సరే పిల్లలు పుట్టక అనేక మంది మహిళలు డిప్రెషన్లో పడిపోతున్నారు. ఇక అబ్బాయిల్లో కూడా ఇదే పరిస్థితి. స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేక, సరైన వయసులో పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక పూర్తిగా డిప్రెషన్లో పడిపోతున్న మన నేటి బలమైన సమాజంలో ఉన్న యువత, ముఖ్యంగా పురుషులు ఇలా డీలా పడిపోతుంటే ఏంటి భావి భవిష్యత్తు అర్థం కాకుండా మొదలైంది. ఇంకా భయంకరం ఏంటంటే పెరుగుతున్న లింగ మార్పిడులు కూడా ఇక్కడ పెను ప్రమాదంగా మారాయి. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా మార్చేసుకుంటున్నారు. చాలా ఈజీగా ఆపరేషన్లు చేయించేసుకుంటున్నారు. అలాగే పెరిగిపోతున్న హోమోసెక్స్, ఇది కూడా మన సమాజంలో సైలెంట్గా రాజ్యమేలుతుంది. నిజంగా ఇలాంటివన్నీ మాట్లాడడం ఒక దౌర్భాగ్యం. కల్తీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ చెబుతున్నాను. అటు తిరుమల దేవస్థానం మాత్రమే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఆలయంలో అయినా దేవీ దేవతలకు నిత్యాన్న దానములకు వాడే వస్తువులు అత్యంత విలువైనవి మాత్రమే ఉండాలి. దేవాలయం దేవుడికి, భగవంతుడికి సమర్పించే ఆహారానికి, మనం తినే ఆహారానికి లింక్ అయ్యి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. దేవాలయాల్లో ప్రసాదం, పండుగల్లో, వ్రతాల్లో భగవంతుడికి నివేదించే ప్రతి ఆహారం కూడా మనకి, మన ఆరోగ్యానికి, మన ప్రకృతికి లింక్ అయ్యి ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓ మనిషి, నువ్వే బతకరా, అయితే దినదినం గండంగా కాకుండా ఆరోగ్యంగా ఆయుష్గా బతకరా అని చెప్పినదే మన సనాతనం, మన భూమి, మన గోవు. అలాంటి భూమిని మనం కెమికల్స్తో ముంచేస్తున్నాం. మరి కెమికల్ ధాన్యాలు కాక మంచి ధాన్యాలు వస్తాయా? అలాగే గోవును కూడా మనం ఇదే కెమికల్తో చంపేస్తున్నాం. ఈ క్రాస్ బ్రీడ్లు తెచ్చి ఇవే మంచివని మురిసిపోతున్నాం. ఇవన్నీ ఆలోచించే ఆనాటి మన రాజులు ఈ విధంగా మన కోసం గోవులని, అలాగే భూమిని, వీటన్నింటినీ కూడా మన కోసం దాచిపెట్టారు. వాటన్నింటినీ కూడా ఎవరో వచ్చి నాశనం చేస్తే ఆ నాశనంలో మనం కూడా బలైపోయి, ఆ బలైపోయిన తరువాత మన ఆచారాలని, మన వ్యవహారాల్ని వదిలేసి మనం తెలిసినదే, మనం చూస్తున్నదే ఆచారం, వ్యవహారం అనుకుని బతికేస్తున్న మాట వాస్తవం అని ప్రతి ఒక్కళ్ళ, మీరు, నేను అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే టీటీడీ వారికి ఒక విన్నపం. ఎక్కువ కల్తీ జరుగుతుంది మనుషుల్లో, మనసుల్లో. భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఇంకొంచెం దుర్మార్గానికి తెగబడి ఉండవచ్చేమో కానీ దానికి మీరు చేయవలసింది, తక్షణ చర్యలుగా తీసుకోవాల్సింది అనేక ఉన్నాయి. లడ్డు ఏడుస్తున్నట్టుగా, బకుళామాత ఏడుస్తున్నట్టుగా వీడియోలు కట్టడం కాదు, ప్రజల్లో లేనిపోని చెడుని పెంచడం కాదు. ఈ సమస్యని తుంచండి, మూలాల్లోకి వెళ్ళి ఆలోచించండి, పండితులు ఏం చెబుతున్నారో వినండి. ఇప్పటికీ కూడా మీరు తెస్తున్న స్వామికి సమర్పించే నెయ్యి దేశవాళీ ఆవుది మాత్రమే కాదు, అన్ని ఆవుల కలయికతో తయారైనది. అది కూడా శ్రేయస్కరం కాదు అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. స్వామివారికి స్వచ్ఛమైన పాలు, నెయ్యి కోసం ఏ సంస్థ మీదో ఆధారపడకుండా దేశవాళీ ఆవులను, పాలను ఎందుకు టీటీడీ పెంచడం లేదు? స్వామివారికి దాదాపుగా ఇప్పటికే 7,000 పైచిలుకు భూములు ఉన్నాయి. మరి ఎవరెవరు ఏ రకంగా స్వాహా ఇన్నాళ్ల పాటు చేసుకుంటూ వచ్చారో తెలియదు కానీ ప్రస్తుతానికి టీటీడీ లెక్కల ప్రకారం చూపిస్తున్న లెక్క 7,756 సంథింగ్, 7,000 పైచిలుకు భూములు అయితే స్వామివారికి ఉన్నాయి. స్వామికి ఇష్టమైన గోవులను పెంచండి, ఎందుకు మనం పెంచడం లేదు? అలాగే కెమికల్స్ ఏమాత్రం వాడని పచ్చని పచ్చికను ఆ ఆవులు తినడం ద్వారా వచ్చే చిక్కటి పాలను మనం ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. దేవస్థానం ద్వారా ఒక డైరీ కంపెనీని ఏర్పాటు చేసుకుంటే తద్వారా ఒక ఉద్యోగాల కల్పన చేయొచ్చు, ఒక వ్యవస్థ నిర్మాణం జరపొచ్చు. వ్యవస్థ నిర్మాణం ద్వారా అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. స్వచ్ఛతగా, స్వచ్ఛంగా మన చేతులతోనే, మన వాళ్లతోనే మనమే స్వామికి నెయ్యి చేసి ఇవ్వలేమా అన్న విషయాన్ని గుర్తించాలి. నందిని నెయ్యి గురించి ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. నందిని నెయ్యి అగ్మార్క్ నెయ్యి అంటే గవర్నమెంట్ గుర్తింపు పొందిన నెయ్యి అని. అది సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన నెయ్యి కూడా అగ్మార్క్. అగ్మార్క్ అంటే అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్, ఏజీ అగ్రికల్చర్, మార్కెటింగ్ అంటే ఏంటంటే తినే ఆహారంలో వ్యవసాయాన్ని నుంచి మార్కెట్ని తీసేయాలి. ఈ మార్కెట్ ద్వారానే కల్తీ జరుగుతుంది, ఈ మార్క్ ద్వారానే కల్తీ జరుగుతుంది. ఏజీ చాలు అంటే వ్యవసాయం చాలు, అగ్రికల్చర్ చాలు,
ఎగ్ ఉత్పత్తులను మాత్రమే, ఏజీ ఉత్పత్తులను మాత్రమే వాడాల్సిన అవసరం ఉంది. భక్తులకు మరో రూపంలో వీటన్నింటినీ అందించేలాగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా టీటీడీ గో సంరక్షణశాల ఏదైతే ఉందో దాని ద్వారా 2000 ఆవులను పెంచుతున్నారు. ఇప్పటికే మంచి పరిణామం. అక్కడ నిజంగా తిరుమలలో తాగే పాలు కూడా ఎంత టేస్ట్ ఉంటాయో మీరు తాగిన ఎవరైనా గుర్తెచ్చుకోండి. నిజానికి మంచి ఆవు పాలు అంత శ్రేష్టంగా, అంత టేస్ట్గా ఉంటాయి. ఆ ఆవు పాలు ఏవైతే ఉన్నాయో అవి 2000 ఆవులు ఉన్నాయి ప్రస్తుతానికి అక్కడ. వాటికి ఇంకొక 10,000 పెంచుతారా, 20,000 పెంచుతారా? పెంచండి. ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం చేయండి. భారతదేశంలోనే ఇంత పెద్ద గోశాల లేదు, అది టీటీడీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అన్న విషయాన్ని తెలియజేయండి. కేవలం దేశవాళీ ఆవులను మాత్రమే అక్కడ పెంచండి. ఆ పెంచే దేశవాళీ ఆవుల ద్వారా వచ్చే గోమూత్రంతో నేలంతా సుసంపన్నం అవుతుంది. దేశవాళీ ఆవుల పేడ ద్వారా ఎంత మంచి ఎరువు భూమికి అందుతుందో తెలుసా? ఈ గోమయం ఏదైతే ఉందో పేడ, గోమయం ద్వారా ఎన్ని హోమాలకు ఆవు పిడకలు ఇవ్వచ్చో తెలుసా? ఆ పిడకల ద్వారా చేసే హోమం విశిష్టత ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. నేచర్లోకి ఈ పిడకల పొగ చేరడం ద్వారా గాలి పొల్యూషన్ తగ్గుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా ఈ పొగ ఆకాశంలోకి చేరినప్పుడు ఒక మేఘ మదనం జరుగుతుంది. ఆ మేఘ మదనం ద్వారా వచ్చిన వానలు విషం లేకుండా ప్రకృతికి, అలాగే భూమికి, మనుషులకి ఉపయోగపడేలాంటి అద్భుతమైన మంచి వాన వచ్చి పడుతుంది. చక్కటి భూమి, నీరు, గాలి, ఇలా ప్రతి ఒక్కటి పంచభూతాలలోని భాగమే ఆవు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ఆ గోవు ఏదైతే ఉందో ఆ గోవు మరణిస్తే గనక భూమిలో ఆ గోవుని పెట్టడం ద్వారా ఎరువుగా మారిన తరువాత ఆ ఎరువుని 4 ఎకరాల భూమికి 4 పంటల వరకు బలాన్ని ఇస్తుంది అంటారు. నిజంగా ఇలాంటివన్నీ వింటే ఆశ్చర్యం వేస్తుంది కదా. అంటే ఒక ఆవు మరణిస్తే ఆ ఆవుని భూమిలో పెట్టడం ద్వారా ఆ ఎరువు అయిన తరువాత దాన్ని తీసుకువెళితే 4 ఎకరాలకి 4 పంటలకి అది ఎరువుగా పనికొస్తుంది అని చెప్తున్నారు. నేలలోని జీవాన్ని ఇది పెంచుతుందట. మరి అది ఆవు పవర్. అలాగే స్వామివారు తిరుమల కొండ మీద వెలిసినప్పుడు ఆవు రోజు వెళ్ళి ఆయనకు పాలు ధారగా సమర్పించేదట అని మనం రోజు అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు రోజుకి ఎంతమంది వెళ్తూ ఉంటారండి? దాదాపుగా 70,000, 80,000. ఇంకా రద్దీ సమయాల్లో తక్కువ ఉంటుంది, కానీ రద్దీ సమయాలు కాకపోతే ఒక్కొక్కసారి 1 కోటి మందికి కూడా వెళుతూ ఉంటారు ఒక్క రోజులో. మరి వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి కాదా? స్వామివారికి వెళ్ళాం, స్వామివారిని చూసాం, మొక్కుకున్నాం, మనకు కావాల్సింది జరిగింది మాత్రమే కాదు, అక్కడ జరిగే అపచారాలు ఏంటి, తద్వారా రాజ్యం అంటే మన రాష్ట్రానికి, ఆ తద్వారా దేశానికి మనం చేసుకోవాల్సింది ఏంటి అనేది ఆ దేవాలయంలోకి అడుగుపెట్టినప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే తిరుమలలో స్వామివారికి అంటే గోవు మాత్రమే గుర్తించింది. ఆ పుట్ట దగ్గరకు వెళ్ళి స్వామివారికి ఆ గోవు పాలు ధారగా వదులుతూ ఉండేది. ఆ తర్వాత ఆ కథంతా అందరికీ తెలిసిందే. అలా అందుకోసమే కేవలం ప్యూర్గా దేశవాళీ ఆవు ద్వారా వచ్చే నైవేద్యాలు మాత్రమే వాడుతూ ఉంటారు. అలాగే నైవేద్యాలకే కాదు, దీపారాధనకు కూడా ఆ ఆవు నెయ్యి పాలు, ఆవు నెయ్యిని, అలాగే మిగతా ప్రసాదాలకు ఆ పాలను మాత్రమే వాడుతూ ఉంటారు. గోదావరి పుట్టిన ప్రాంతం ఏమంటాం? గోముఖం. గంగానది పుట్టిన ప్రాంతం ఏమంటాం? గోముఖం. గోవుని సంరక్షిద్దాం అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే దేశంలో, భూమిలో మనతో ఎలా సమ్మిళితమై ఉంది గోవు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు స్వామివారి సేవకులుగా చాలామంది అనేక ప్రాంతాల నుంచి భక్తులు తిరుమల కొండ మీద 7 రోజుల పాటు సేవల్లో తరిస్తూ ఉంటారు కదా. నిజానికి వాళ్ళని చూస్తే ఆ సేవకి వెళ్ళొచ్చిన వాళ్ళని కూడా స్వామివారిగా భావించి కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ కాళ్ళు కడిగి ఇంట్లో వాళ్ళు లోపలికి ఆహ్వానిస్తారు. స్వామివారి దగ్గర 7 రోజులు కొండ మీద వచ్చారు అని. మరి అలాగే అదే విధంగా ప్రత్యేకంగా ఈ గోసేవకు కూడా పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది. టీటీడీ ద్వారా గోసేవకు కూడా పిలుపునివ్వండి. 1000 మంది కదిలి వస్తారు. ముఖ్యంగా ఈనాటి జనరేషన్ని భాగస్వామ్యం చేయండి. కాలేజీలో ఉన్న పిల్లల్ని ఏడాదికి కొన్ని రోజులు ఇంటర్న్షిప్ లాగా ఆవు అవసరం తెలిసేలాగా చేయండి. ఆవు పెంపకం ఏంటి, ఆవు ఆంతర్యం ఏంటి, ఆవుతో సేద్యం, ఆవు స్వచ్ఛత ఎలా ఉంటుంది, కల్తీ ఏది, అసలైనది ఏది, ఇవన్నీ కూడా ఈనాటి యువత తెలుసుకుంటారు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పే ఒక ఈకో సిస్టమ్ని సెట్ చేసిన వాళ్ళు అవుతారు టీటీడీ వాళ్ళు. గోవు అంటే ఒక సాంప్రదాయం కాదు, గోవు అంటే ఒక సైన్స్ అని వాళ్ళు అర్థం చేసుకునేలాగా మీరు ఒక సిస్టమ్ తయారు చేసి వాళ్ళకి చూపించండి. గోశాలలో ఈ జనరేషన్తో పని చేపించేలాంటి ఒక కొత్త విధానాన్ని తీసుకురండి.
ఒకవేళ ఇది కాదు, ఇది సరిపోదు అని మీరు భావిస్తే గనక స్వామివారి భక్తుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యి సేకరించేలాంటి ఇంకొక ఆల్టర్నేట్ కార్యక్రమం ఏమైనా ఉంటుందా తీసుకోండి. గోవిందుడు అందరివాడు అని ఆయన్ని గ్రామానికి తీసుకొచ్చి గోవిందుడి కళ్యాణం నిర్వహిస్తున్న మనం స్వామివారి కోసం వాడే నెయ్యిని గ్రామాల నుంచి ప్రొక్యూర్ చేసుకునేలాంటి ఒక కొత్త విధానాన్ని తీసుకురండి. తిరుమలకు ఎలా అయితే కూరగాయలు సామాన్లు లారీల రూపంలో చాలా మంది దాతలు రైతులు ఇస్తూ ఉంటారో, అలాగే నెయ్యి కూడా తరలి వచ్చేలాగా ఒక నెయ్యి సేకరణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయండి. ఈ ఒక్క పిలుపుతో పాడిని వదిలేసిన పల్లెలు నిద్రలేస్తాయి. ఇంటికొక కామధేనువుని పెంచడం మొదలు పెడతాం. ఏపీ తెలంగాణ నుంచి నేను సైతం అంటూ గ్రామాలే కదిలొస్తాయి. గ్రామాల్లో సహకార సంఘాల ద్వారా స్వామివారి డబ్బా ఒకటి ప్రతి శనివారం ఆ గ్రామానికి వెళ్లేలా ఏర్పాటు చేయండి. ఆ ఆదాయం ఇదే రైతులకు ఇవ్వండి. అంటే ఏడాదికి 250 కోట్లు మీరు నెయ్యి కొంటున్నారు కదా, దీనిని ఇదే రైతులకి 250 కోట్లు మన రాష్ట్రంలో ఉన్న రైతులకి ఇంకొక రూపంలో అందించినట్టు కాదా? ఇంటింటి నుంచి పవిత్రంగా పాలు వెన్న నెయ్యి తయారు చేయడంలో ప్రతి పల్లె కూడా ఒక గోకులం లాగా తయారవుతుంది. ఆ దేవదేవుడికి నా చేతితో చేసి పంపే నెయ్యి అని భావించే ప్రతి మహిళ ఆ నెయ్యిని అత్యంత పవిత్రంగా తయారు చేస్తారు. ఇది స్వామి పని, స్వామి కార్యంగా భావిస్తూ ఉంటారు. పక్క రాష్ట్రాలకు స్వామివారి ఆదాయాన్ని పంచేదానికంటే మన రాష్ట్రంలో ఉండే మన మహిళల చేతికి ఆ డబ్బుని ఆదాయంగా ఇవ్వండి. ఇప్పటికే ఏ రాష్ట్రానికైనా సరే గుండెకాయ లాంటిది రాజధాని. ఆ రాజధాని విషయంలో, అమరావతి విషయంలో ఎన్ని దుష్ప్రచారాలు జరిగినాయి చూసాం కదా. అలాగే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఏనాటి పుణ్యమో తెలియదు కానీ కలియుగ దైవం ఏడుకొండల స్వామివారు మన దగ్గర ఉండడం, ఏడుకొండల్లో వెలియడం ఇది మన అదృష్టం. ఆయన పేరు తలుచుకుంటేనే చాలు అనుకుంటారే, ఆయనే మన ప్రాంతంలో మన మధ్య ఉంటే అలాంటి తిరుమల విశిష్టతని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్వామి పైన నమ్మకం లేని వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు. నమ్మకం ఉన్న కూటమిలోని ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అదే స్వామి చెంత పుట్టి పెరిగారు. అలాగే బీజేపీ మానవత్వానికే కాదు మతానికి ఇబ్బంది కలిగినా ఊరుకోదు. ఇక పవన్ కళ్యాణ్ గారు తాను సనాతనాన్ని నమ్మడమే కాదు పాటిస్తూ ఒక యంగ్ లీడర్గా ధైర్యంగా నేను సనాతన వాదిని, సనాతనాన్ని కాపాడుకోవడానికి నిలబడతాను అని నిర్భయంగా చెప్పిన గట్స్ ఉన్న నాయకుడు. ఇలా ముగ్గురు మూడు పక్కల నుంచి బలంగా ఉన్నారు. కాబట్టి తిరుమలలో గోవుల పైన తీసుకోవాల్సిన చర్యల్లో కానీ మన చుట్టూ ఉన్న స్వయంభూ ఆలయాలతో పాటుగా అన్ని దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం కానీ మన మీద ఉంది అని గుర్తించాల్సిన అవసరం ఉంది. గోవు దేవుడి కోసం మాత్రమే ఇచ్చేది కాదు, సొసైటీకి మీరు చేసే మెరుగైన మేలు అని గుర్తించండి. పడిపోతున్న ధర్మాన్ని గోవు ద్వారా నిలబెట్టండి. గోవు, భూమి, మనిషి, జీవరాశులు ఇవన్నీ ఒక చక్రంలో తిరుగుతూ ఉండాలి. చక్రం దిశ మారుతోంది. పూర్తిగా తన గతి మారేలోపుగా మీరంతా కొన్ని విషయాల్లో మనసుతో పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రాజకీయాలతో ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుక్కుంటూ ఇక్కడ భగవంతుడిని మధ్యలో పెట్టేలాంటి క్రీడలు కాకుండా నిజంగా టీటీడీ ఒక డైరీ స్థాపన చేయాలి అని తలిస్తే గనక ఇది ఒక చరిత్ర అవుతుంది. దేశంలోనే ఇప్పటి నుంచి మరో చరిత్రగా మారుతుంది. ఆ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే బీజేవై పార్టీ నాయకుడు, బీజేవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆయన ఒక పిలుపునిచ్చారు. తన సొంత మామిడి తోట 22 ఎకరాలు అలాగే 1000 ఆవుల్ని స్వయంగా నేనే కొని నేనే భూమిని ఇస్తాను, టీటీడీ డైరీ నిర్వహించండి అని ఆయన పిలుపునిచ్చారు. దానికి ఈనాటి వరకు స్పందన రాని పరిస్థితి ఉంది. నిజానికి ఇలాంటి దాతల నుంచి తీసుకుంటే గనక ఎంతమంది ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆవుని తీసుకొచ్చి ఈరోజు టీటీడీ దగ్గర వదిలిపెడతారు. ఆ ఆవుల్ని సంరక్షించే బాధ్యత గనక టీటీడీ తీసుకోగలిగితే. అలాగే ఇంకొకరు యుగ తులసి ఫౌండేషన్ నుంచి శివశంకర్ గారు, ఈయన కూడా గోవులను సంరక్షిస్తూ దాదాపుగా ఆయన గోశాలలో కొన్ని వేల గోవులను పెంచుకుంటూ ఆయన జీవనం గడుపుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తమ కార్యక్రమాలని లేదంటే టీటీడీకి సలహాలు ఇవ్వడానికి నిలబడతారు. అలాగే శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ కుప్పా శ్రీనివాస్ ప్రసాద్ స్వామీజీ ఆయన తన జీవితాన్ని మొత్తాన్ని కూడా పణంగా పెట్టేసి గో సంరక్షణ జరగాలి, భారతదేశంలో మళ్ళీ కూడా దేశవాళీ ఆవులు మాత్రమే ఉండాలి, తద్వారానే ఈ భూమి బాగుపడుతుంది. మనం ఈరోజు విషం నాటుతున్నాం, మొక్కల్లో విషం పెడుతున్నాం. యద్భావం తద్భవతి. నువ్వు ఏ విషం పెడుతున్నావో మొక్కకి ఆ విషమే నీకు ఇస్తుంది ఆ మొక్క. ఆ విషం తిని నువ్వు కూడా విషపూరితమే అవుతున్నావు, కానీ మనిషివి కాలేకపోతున్నావు అన్న సత్యాన్ని ప్రబోధిస్తూ
ఇలా ఆయన శ్రీనివాస ప్రసాద్ స్వామీజీ తన జీవితాన్నే త్యాగం చేసి ఆయన ఒక ఆశ్రమం ద్వారా అనేక ఉత్పత్తులను దేశవాళీ గో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఎన్ని సంరక్షణ కేంద్రాలు చేయొచ్చు, అది జిల్లాల వారీగా చేస్తారా, గ్రామాల వారీగా చేస్తారా, లేదు అంటే శేషాచల అడవుల్లోనే అతి పెద్ద గో సామ్రాజ్యాన్ని నిర్మించాల్సిన అవసరం టీటీడీ మీద ఉంది. నిజంగా మగధ 2 నెలల క్రితమే చెప్పడం జరిగింది, 3 నెలల క్రితమే చెప్పడం జరిగింది. ఇంటింటికో గోవు అని మేము ఆనాడు ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ఆ గో సంరక్షణకి, గోవుని నిలబెట్టడం కోసం మగధ న్యూస్ ఎజెండా, మగధ న్యూస్ ధర్మం పక్షాన ఉంటుందని ఏదైతే చెబుతున్నామో దానికే మేము కట్టుబడి ఎప్పటికీ ఉంటాం. ఇంటింటికో గోవు అన్న నినాదాన్ని మేము ఇలా కొనసాగిస్తూ ఉంటాం. త్వరలో దీని మీద కొన్ని డిబేట్లు కూడా నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అటు శివకుమార్ గారు కానీ, లేదంటే శ్రీనివాస్ ప్రసాద్ స్వామీజీ కానీ, వీలైతే రామచంద్ర యాదవ్ గారు లాంటి వాళ్ళందరినీ, ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ గో సంరక్షణ కోసం తెలియకుండా కష్టపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం మగధ న్యూస్ త్వరలో చేయబోతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు చెప్పిన గోవు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బిడ్డకి తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ కూడా గోవు గురించి తెలుసుకోవాలి. కాబట్టి దయచేసి గోవు విషయంలో మానవత్వంతో ఆలోచించాలి, మనసుతో ఆలోచించాలి. ఇంటింటికో గోవు, అది మీరు ఇంట్లో ఉంచి పెంచాలని కాదు, ఎక్కడికైనా సరే ఒక గోవుని మీ ద్వారా ఒక ఖర్చు పెట్టి గోవుని ఇచ్చే ఏర్పాటు చేయండి. ఒక్కసారి వీలైతే ఒక్క 5,000 రూపాయలు ఒక్క గోవుకి పెట్టడానికి మీరు సంసిద్ధమైతే గనక ముఖ్యంగా ముందు మన రాష్ట్రాన్ని, ఆ తర్వాత దేశాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఇది గోవు గురించి మనం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు. గోవు మీద జరిగిన దాడి గోవు మీద మాత్రం కాదు, మన భారతదేశం మీద, మన సనాతనం మీద, మన మీద ఈరోజు ఇన్ని రోగాలతో కుసించి నశిస్తున్నాము అంటే అది గోవు మీద జరిపిన దాడి అన్న విషయాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ ఎర్ర జర్నలిజం. చూస్తూనే ఉండండి మగధ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.